అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామారావు గారికి అందరికీ నమస్కారం. ఈరోజు రైతాంగం పడుతున్న ఇబ్బందులు అంతా ఎంత ఇబ్బందులు కాదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతల పట్ల ప్రభుత్వంలో రైతులు చాలా సుఖ సంతోషాలతో అన్ని పంటలని వాళ్ళు పండిన పంటలన్నింటినీ గిట్టుబాటు ధరలకు అమ్మటము, అలా చాలా వ్యవసాయంలో ఒక లాభసాటి వ్యాపారంగా చూసి మంచి రైతులకు ప్రోత్సాహకరించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో ప్రతి పంట టోటల్గా వ్యవసాయమే దండగా అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇంతకుముందు కూడా ఇలా 14-19 ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగానే అని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. పొగాకుకు కానీ, శనగలకు కానీ, తర్వాత పసుపుకు కానీ, పత్తికి కానీ అసలు ఏ ఒక్కదానికి కూడా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. తర్వాత గత ప్రభుత్వంలో మార్కెట్ ద్వారా ప్రభుత్వము నిధులు ఇచ్చి స్థిరీకరణ నిధి ఒకటి ఏర్పాటు చేసి సజ్జలు కొన్నారు, జొన్నలు కొన్నారు, మొక్కజొన్నలు కొన్నారు, పసుపు కొన్నారు, అలాగే శనగలు కొన్నారు. అరటికాయలు కూడా కొని మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అమ్మారు. ఉల్లిపాయలు ఎక్కువైనప్పుడు, టమాటాలు పంట ఎక్కువైనప్పుడు మార్కెట్ యార్డుల ద్వారా కొనిచ్చి అవి ప్రజలకి కొంతమేరకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం రైతును ఆదుకుంది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకని లేకుండా పోయింది అనేది చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద ఎందుకు అంత పగగా ఉన్నారనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రైతే వెన్నెముక లాంటి వాడు. రైతు లేనిది అసలే ప్రపంచంలో ఏమీ ముందుకు పోదు. ఈ వ్యవసాయం ఉంటేనే మనం తిండి గింజలు కానీ అన్నీ వచ్చేది. అటువంటి వాళ్ళనే మనము సరిచేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు అలా జరుగుతుందనేది అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు గ్రహించుకోవాలి. ఫస్ట్ ఇవాళైతే మీరు చూస్తున్నారు, మొన్న టమాటాలు బయట పారేశారు. అలాగే ఇప్పుడు అరటికాయలు, అది ఏ పేపరో రాయలేదు, ఈనాడు పేపరే రాసింది. ₹10 కేజీ అరటికాయలని ఒక ఈనాడు పేపరే రాసింది. ఈనాడు పేపర్ అంటే గవర్నమెంట్కి చాలా ముఖ్యమైన పేపరు. వాళ్ళే ఇలా వేయటము. అలాగే శనగలు ప్రజాశక్తిలో రాశారు. శనగలు ఈ పేపర్లలో రాయడం జరిగింది. శనగ రైతులకైతే ఇవాళ 5,000 కూడా లేని పరిస్థితిలో ఉంది రేటు. సబ్సిడీ విత్తనాలు శనగలు ఇస్తున్నారు. అది గవర్నమెంట్ 5,700కి సబ్సిడీ బోన్ అని చెప్పారు. బయట మార్కెట్లో రైతులకి 5,400కే విత్తనాలు శనగలు చిక్కుతున్నాయి. మరి ఇంక సబ్సిడీతో పోను 5700 అని గవర్నమెంట్ ఇస్తుంటే బయట 5,400 చిక్కుతున్నాయి శనగలు. అసలు ఇది ప్రభుత్వం ఇప్పుడు ఏఓలు కానీ జేడీలు కానీ ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారా? అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది ఇవాళైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అయితే అనుమానం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలని పెట్టి ఎరువు ఇంటికి చేర్చాడు, పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ అని ఇంటికి చేర్చాడు. అమ్మిన పంటని ఎలా అమ్ముకోవాలనే దానికి కూడా ఆయన వెబ్ కెమెరాల ద్వారా ఈ మార్కెట్ అని రైతు భరోసా కేంద్రాల నుంచి అమ్ముకునే ఏర్పాటు కూడా చేశారు. పూర్తిగా ఇన్సూరెన్స్ చేయకుండా కంది రైతులు కానీ ఇవాళ పత్తి అయితే మరీ నాశనం అయిపోయింది. మన పశ్చిమ ప్రకాశంలో పత్తి మొత్తము నీళ్ళలో మునిగిపోయింది. నా యొక్క నమస్కారాలు. మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారు మారెళ్ళ బంగారుబాబు గారు, అలానే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వైఎం ప్రసాద్ రెడ్డి గారు, బన్నీ గారు, సోదరుడు బొట్ల రామారావు గారు,
అందరం కలిసి ఈరోజు పాత్రికేయ మిత్రులతో మేము రాష్ట్రంలో పడుతున్న రైతాంగం కష్టాలని ప్రత్యక్షంగా మీతో పంచుకొని మా బాధల్ని మేము పడుతున్న ఇబ్బందుల్ని మీతో ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతున్నాం, రైతు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్ని రైతు భరోసాగా మీరు ఇస్తున్నది ఎంత, మీరు చెప్పింది ఎంత? ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే దాంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి ఏటా రైతు పంట సాయంగా, రైతు భరోసాగా ఇస్తామన్నారు పంట వేసుకోవటానికి. వచ్చిన తొలి సంవత్సరం మర్చిపోయారు. ఇప్పటికీ రెండో సంవత్సరం అంటే 40,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ కావాలా. ఇప్పటికే అయ్యింది ఎంత? అర్హులు కారు అని చెప్పి దాదాపు 7 లక్షల మందిని పక్కన పెట్టారు. రైతుకు అందించే సాయంలో కోతే కదా ఇది. మీరు ఇస్తుంది 5,000 రూపాయలు, 20,000 రూపాయలు ఎక్కడ, చెప్పింది ఎక్కడ, చేసేది ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏ రోజు చెప్పలా. నేను ఇస్తానన్న వరకే చెబుతాను, చేస్తానన్న వరకే మాట చెబుతాను అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ప్రతి రైతుకి పంట సాయంగా, రైతు భరోసాగా ఇవ్వటం జరిగింది. వారికి వీరికి పాలనలో ఉన్న తేడాన్ని మీరు గమనించాల్సిందిగా ప్రతి ఒక్క రైతు ఈ విషయం మీద చర్చించుకుంటున్నారు. అలానే మన ప్రాంతంలో ప్రధానంగా వరి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, పత్తి కానీ, శనగ, పొగాకు, ఈ పంటలు ఈ ప్రాంతంలో పెచ్చుగా పండిస్తూ ఉన్నాం. ప్రతి రైతుల పరిస్థితి ఏంటి? పశ్చిమ ప్రకాశంలో తొలుతగా ప్రతి పంట పండితే ఆ పంటకి వర్షానికి దెబ్బతింటే ఇంత మటుకి సాయం సరిగా అందటంలా. శనగ రైతులు కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకుంటే ఆ రైతులకి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేకుండా, ప్రభుత్వం వారు కొనుగోలు చేయకుండా వారిని అలానే కోల్డ్ స్టోరేజ్లో మగ్గే విధానంగా చేస్తూ ఉన్నారు. పొగాకు రైతుల పరిస్థితి, ప్రతి ఒక్క రైతుకి, పొగాకు పంట వేసిన రైతుకి 4 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. వాస్తవ పరిస్థితి ఇది. ఈ విధంగా రైతు ఆర్థికంగా చితికిపోయి ఎప్పుడూ పడని అనేక విధాలుగా బాధలు పడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుకు సాయం చేస్తుందా లేదా అని చెప్పి ఆలోచించమని చెబుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటల బీమా పథకాన్ని తీసుకొని వచ్చారు. రైతులు ఆ వాణిజ్య పంటకు కానీ, మామూలు పంటకు కానీ, ఏ పంటకైనా సరే ఆ ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది, ₹1 చెల్లించండి, మీకు నష్టం జరిగితే నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైపోయింది ఆ పథకం? 86 లక్షల మంది రైతులు దానివల్ల లాభపడ్డారు, ఉపయోగపడ్డారు. ఈరోజు ఆ పథకం ఏమైపోయింది? ఆ పంటకి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంతైతే ప్రీమియం నిర్ణయిస్తారో అదే ప్రీమియాన్ని మీరు కట్టండి, మీరే చేసుకోండి అని చెప్పారు. పంటల బీమా పథకమే పోయింది. రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్లో నమోదైన రైతుకు కూడా ఈరోజు నష్టపరిహారం రాని పరిస్థితి. ఎన్యూమరేషన్లోనే చాలా లొసుకులు జరుగుతున్నాయి. మీరు అంచనాలు వేసే విధానంలోనే తప్పులు జరుగుతున్నాయని చెప్పి రైతులు గ్రామాల్లో గగ్గోలు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది. మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాము. మా పార్టీ తరఫున రైతులతో మేము ముఖాముఖి కానీ మేము ప్రతి నిత్యం మేము సమావేశం అవుతూ ఉన్నాము. దీన్ని ఉద్యమ రూపంలోకి రైతుల గుండెల్లో మంట రోడ్డు మీద పరిస్థితి తీసుకురాకుండా ప్రతి ఒక్క రైతుకి మీరు త్వరగా నష్టపరిహారాన్ని కానీ
మీరు త్వరగా సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.